భార్యను చితకబాదిన రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె స్పృహ కోల్పోయారు. చికిత్స పొందిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డీఐజీగా పనిచేస్తున్న ప్రస్తుతం సెలవులో ఉన్న కిరణ్ కుమార్ ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తూ అనసూయ రాణిని కొన్నాళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్నారు. దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఏడాది నుంచే వేరువేరుగా ఉంటున్నారు. ఆదివారం రాత్రి దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కిరణ్ కుమార్ అనసూయ రాణిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె స్పృహ కోల్పోయారు. ఇక స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందిన అనంతరం బాధితురాలు గుంటూరు అరండల్పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మా మ్యారేజ్ ఫోటో గుంటూరులో చర్చిలో శారదా కాలనీ చర్చిలో అబ్రహాం పాస్టర్ గారు మా పెళ్లి చేశారు సార్. తర్వాత శారదా కాలనీలో అబ్రహాం పాస్టర్ గారు అని ఉండేవాళ్ళు. ఆయన రిజిస్టర్డ్ మ్యారేజ్ ఇది అని చెప్పి ఆయన మాకు మ్యారేజ్ చేశారు. తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు వర్ణాంతర వివాహం సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది సార్. కిరణ్ కుమార్ కొన్నాళ్లుగా వేరే మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తనను ఇబ్బంది పెడుతున్నారని అనసూయ రాణి వాపోయారు. ఆయన పెట్టే వేధింపులు తాళలేక 10 నెలల నుంచి వేరువేరుగా ఉంటున్నట్లు వివరించారు. 2 రోజుల క్రిందట తన బంధువుల ఇంటికి వెళ్తుంటే అడ్డుకుని బాబును తనను కిరణ్ కొట్టారని ఆరోపించారు. ఇక తనకు పిల్లలు పుట్టకపోవడంతో పాపను దత్తత తీసుకున్నామని సరోగసీ ద్వారా 2012లో బాబుకు జన్మనిచ్చినట్లు అనసూయ రాణి తెలిపారు. రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది గుంటూరులో. మా పేరెంట్స్ కి వ్యతిరేకంగా ఆ రోజుల్లో ఆయన ఎస్సీ, నేను బ్రాహ్మణ్ కులానికి చెందిందని ఇద్దరం ఎల్ఐసిలో వర్క్ చేసేవాళ్ళం పాలకొల్లు బ్రాంచ్లో. ఆ పాలకొల్లు బ్రాంచ్లో ఉన్నప్పుడు తను నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి నేను వద్దు పెళ్ళి అని చెప్తే, కాదు నాకు పిల్లలు అడాప్షన్కి ఇష్టం, నేను అడాప్ట్ చేసుకుంటాను, పిల్లల్ని అడాప్ట్ చేసుకోవచ్చు, ఇద్దరం కలిసి అయినా అడాప్ట్ చేసుకోవచ్చు, అవసరం లేదని చెప్పి చేసుకున్నాడు. ఈవెన్ నా పాలకొల్లు ఎల్ఐసి కొలీగ్స్ అందరికీ ఈ విషయం తెలుసు, అందరూ కూడా చెప్తారు మీకు కావాలంటే. అలా పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత 2002లో మేము పాపను అడాప్ట్ చేసుకున్నాము. పాప ఇప్పుడు యుఎస్ వెళ్ళిపోయింది, మొన్న పెద్దదైంది, మొన్న యుఎస్ వెళ్ళింది. ఒక 10 years బ్యాక్ నాకు మళ్ళీ పిల్లలు కావాల్సిందే. 2012లో బాబు పుట్టాడు. 2002 పాప, 2012 బాబు. అయితే 2009 టైంలో తనకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డిఆర్గా విజయనగరంలో వచ్చింది జాబ్. వచ్చినప్పుడు మేము అప్పుడు అనుకున్నాము సరే సరగేషన్కి వెళ్దాము, అప్పుడే కొత్తగా సరగేషన్ వచ్చింది, సరగేషన్కి వెళ్దాము, కనీసం తనకంటూ నేను కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది, నా వల్ల ఒక పిల్లలు కలగలేదు కాబట్టి అని చెప్పి నేను ఒప్పుకున్నాను సార్. సరగేషన్కి ఒప్పుకుంటే విజయనగరం బ్రాంచ్కి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నట్టు పనిచేసి సెలవులకి మేము వెళ్ళంగానే ఒక అమ్మాయి విజయనగరం బ్రాంచ్లో భారతి అనే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీతో ఆ అమ్మాయి నాకు పిల్లల్ని కనిస్తానంటుంది, నేను పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఆమె పిల్లల్ని కంటుంది, మన ఇద్దరు ఉద్యోగాలు చేసుకుందాం అని అడిగాడు సార్. నేను దానికి ఒప్పుకోలేదు, ఫైట్ చేశాను. చేసిన తర్వాత గుంటూరు వచ్చేసిన తర్వాత అహల్య నర్సింగ్ హోమ్లో డాక్టర్ ఉమాశంకర్ గారు మాకు సరగసి ద్వారా బాబునిచ్చారు. ఆ బాబు పుట్టిన తర్వాత కొన్ని అలవాట్లు మానుకుంటాడు అనుకున్నాను సార్. ప్రతి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోను, అదే అన్న అంటే నీకు పిల్లలు లేదు, నాకు సుఖం లేదు అని యాక్సెప్ట్ చేయాలి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అని గత 13 సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నాడు. కానీ ఎప్పటికైనా మారతాడు, పిల్లలు ఉన్నారు అనే ఉద్దేశం చూసుకున్నాను. నా పిల్లలిద్దరిని నేను ఉద్యోగం చేసుకుంటూ గుంటూరులోనే నా ప్రమోషన్స్ కూడా వదిలేసుకుని నేను గుంటూరులోనే ఉండి నా పిల్లలిద్దరిని చూసుకుంటూ వచ్చాను. నా పాపను డెవలప్ చేసుకున్నాను. ఇప్పుడు బాబు తను వీకెండ్స్ మాత్రమే వస్తాడు, అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసుకుని. ఆ వీకెండ్స్ వచ్చినప్పుడు కూడా నన్ను హెరాస్ చేస్తున్నాడు బాగా. కొట్టడం, తిట్టడం, ముండా లంజా అంటాం. ఏదన్నా అంటే నేను ఒక హయ్యర్ క్యాడర్లో ఉన్నాను, నేను డిఐజీని, నువ్వు నా కాళ్ళ కింద బతకాలి నువ్వు, అంతే తప్ప నువ్వు ఎదురు చెప్పకూడదు, నాకు నేనేమైనా చేస్తా, నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెడతా నువ్వు ఎదురు మాట్లాడితే అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది సార్ చాలాసార్లు.
కానీ ఎప్పటికైనా మారతాడు అని పిల్లల్ని చూసుకుంటూ ఉంటే పాప కూడా అమ్మ ఏదో ఒక టైంలో నాన్న మారతాడేమోనమ్మా అని చెప్పి వెయిట్ చేశాము. ఇప్పటికీ వెయిట్ చేస్తుంటే ఎదురుపోగా లాస్ట్ టైం అనంతపురంలో జాబ్ చేయడానికి వెళ్ళాడు సార్. ఒక 3 months ఎప్పుడు డెప్యుటేషన్కి వెళ్ళి అనంతపురంలో కవిత అన్న ఒక అమ్మాయితో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకుని నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నువ్వు డైవోర్స్ ఇవ్వమని అడిగాడు సార్ నన్ను. నేను మెయింటెనెన్స్ ఇస్తాను, నువ్వు డైవోర్స్ ఇవ్వమంటే నేను చెప్పాను నీ మెయింటెనెన్స్ అవసరంలా, తీసుకుంటే డైవోర్స్ తీసుకుని వెళ్ళిపో, నా పిల్లలతో నేను ఉంటానంటే మళ్ళీ అలా కాదు ఎవరితో మాట్లాడినని నాకు ఆ కవితతో మాట్లాడను అని చెప్పి లెటర్స్ రాసి ఇచ్చాడు సార్. మొన్న ఈ మధ్య రీసెంట్గా మేము ఏం చేస్తాం, ఇట్లాగే ఏదో ఒకటి చేస్తూ వస్తున్నాడు. నా కవిత అన్న అమ్మాయితో రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు. ఆ కాల్స్ అన్నీ కూడా మేము రికార్డ్ చేసుకోవడం జరిగింది. అవన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ సరేలే మారతాడు, కేసు వద్దు అని వెయిట్ చేస్తూ వచ్చాను సార్. ఒక 10 months బ్యాక్ ఏం చేశాడంటే నెల్లూరులో మాధురి అన్న ఒక అమ్మాయితో ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకుని నెల్లూరులో తను ఉంటున్న అపార్ట్మెంట్కి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో ఇల్లీగల్గా చేసి ప్లస్ ఆ అమ్మాయిని ఇంటిమేట్గా ఉన్నప్పుడు ఫొటోస్ తీశాడు సార్. ఆ అమ్మాయిని సెల్ఫీలు తీశాడు సార్. ఆ అమ్మాయితో అది మాట్లాడితే నేను అది పట్టుకున్నాను సార్. అది పట్టుకున్నప్పుడు వాళ్ళందరూ కలిసి టూర్ వెళ్తే అప్పుడు ఆ అమ్మాయితో ఫొటోస్ దిగితే ఎవరి అమ్మాయి అని అడిగితే నా ఇష్టం అన్నాడు సార్. ఆ అమ్మాయి నాకు కాల్ చేసి మాట్లాడింది. నేను చెప్పాను అమ్మాయి ఇతనికి చాలా ఎఫ్ఐస్ ఉన్నాయి, నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, నీ లైఫ్కే డేంజర్ అంటే ఆ అమ్మాయి నాతో చెప్పింది, మేడం నేను ఇంకెప్పుడు కూడా నేను తప్పు చేశాను, నేను ఇంకెప్పుడు కూడా చేయను, మీకు నేను మాట ఇస్తున్నాను, మీకు ఎప్పుడైనా అవసరమైనా నేను కూడా హెల్ప్గా ఉంటాను, నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, నన్ను హెరాస్ చేశాడు, నాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇంటికి రమ్మన్నాడు మేడం అని ఆ అమ్మాయి చెప్పిన మెసేజెస్ కూడా నా దగ్గర ఉన్నాయి మొత్తం అన్నీ. నేను కూడా ఆ ఇంటికి సంబంధించి కన్స్ట్రక్షన్కి కానీ అన్నింటికి కానీ లీగల్గా నా బ్యాంక్ అకౌంట్స్ నుంచి నేను పంపించాను సార్. తనకేంటంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, నాకు కోట్ల డబ్బులు సంపాదించి ఆ గర్వం పెరిగిపోయి అదేంటంటే అవన్నీ కూడా ఇల్లీగల్గా సంపాదించే సంపాదనలు అన్నింటినీ కూడా నాటకాలు ఆడి బినామీల పేర్లు పెట్టుకుని అవన్నీ చేసి నన్ను హెరాస్ చేస్తున్నాడు. అరికాళ్ళ మీద మనిషి నిలబడి తొక్కేశాడు సార్, నన్ను లేవనివ్వకుండా వెనక్కి తోసి పడేసేసాడు. నా బ్యాక్ అంతా దెబ్బ తగిలింది, నా మీదకి బాబుని తోసేశాడు. బాబు అడ్డం పడి అమ్మని కొట్టద్దు అని అన్నా కానీ కాళ్ళు రెండింటి మీద నిలబడిపోయి ఇది నా ఇల్లు, నా ఇష్టం, నేనేమైనా చేస్తా, మీరు ఉంటారా బయటకు పోతారా, అవసరమైతే నేను మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోతాను, నేను దరిద్రం వదిలిపోతుంది అన్నాడు సార్. నిన్న ఆ వాయిస్ రికార్డ్స్ అంతా నేను వాయిస్ రికార్డ్ చేశా. ఇంక ఇప్పుడు మేము తోడుగా ఉంటే కనుక మమ్మల్ని కూడా నా ఇంటికి మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు అని చెప్పి అడుగుతాడు. కాబట్టి వద్దు మనం అక్కడికి వెళ్దామంటే నేను బాబు వాళ్ళతో బయలుదేరామండి. బయలుదేరితే అడ్డం పడిపోయాడు, వ్యాన్కి అడ్డం పడిపోయి భారత్పేట 6th లైన్లో సచివాలయం రోడ్లో నా కొడుకుని తీసుకెళ్ళడానికి వీలు లేదు నువ్వు అన్నాడు. పిల్లలు తల్లి దగ్గర ఉంటారు అని రాసి ఇచ్చిన వాడు కొడుకుని తీసుకెళ్ళలేదు దానికి వీల్లేదని ఎలా అంటాడు సార్? తనకి ఎంత హక్కు ఉందో కొడుకు మీద నాకు అంతే హక్కు ఉంది. నేను అతనికి శిక్ష పడాలని కోరుతున్నాను సార్. మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు. పోలీసులు చాలా బాగా స్పందించారు సార్. నిన్న నాకు వెంటనే నేను ఫోన్ చేయగానే నాకు. అయితే కిరణ్ కుమార్ వాదన వేరుగా ఉంది. భార్యతో 6 ఏళ్లుగా విడిగా ఉంటున్నానని, అనసూయ రాణికి పిల్లలు పుట్టరని తెలిసి కూడా వివాహం చేసుకున్నానని అంటున్నాడు. తనను తప్పుడివాడిగా చిత్రీకరించేందుకు అనసూయ రాణి ప్రయత్నం చేస్తుందని, కొడుకును వాళ్ల బంధువుల దగ్గరికి చేర్చే కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇక అనసూయ రాణిపై తాను న్యాయ పోరాటం చేస్తానని అంటున్నాడు. ఫ్యామిలీలో జరిగిన చిన్న గొడవని వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న ప్రోద్బలంతో, ఎందుకంటే నేనేమో ఎస్సీ కులానికి చెందినవాడిని, వాళ్ళేమో బ్రాహ్మణ్ కులాలకు చెందినవాళ్ళు, ఎప్పటి నుంచో వాళ్ళ ద్వేషాన్ని పెంచుకొని తనని రెచ్చగొట్టి తన ద్వారా నా మీద ఆరోపణలు చేస్తూ చిన్న విషయం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఒక విధంగా సంసారానికి కూడా పనికిరాదు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. అయినా సరే పెళ్ళైన తర్వాత వీటన్నిటి మీద నేను ఇష్టపడి చేసుకున్నాను కాబట్టి పాపని అడాప్ట్ చేసుకున్నాం. తర్వాత సరోగసీ ద్వారా కూడా బిడ్డను కన్నాం. సరోగసీలో తన సంబంధం లేకుండా వేరే వాళ్ళు డోనర్ ఎగ్ తీసుకోవడం జరిగింది. అయితే ఏమైందంటే తల్లిగా తన అసంతృప్తితో ఉంటుంది కాబట్టి తన దగ్గర పెరగడానికి కోసం దీన్ని త్యాగం చేసి తన దగ్గరే పెరిగేలా చూస్తాను. అయితే ఏమైందంటే తనకున్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో రాను ఏంటంటే ఏదో విధంగా నన్ను ఇరికించాలని ఉద్దేశం చేయడంతో పిల్లల ముందు గొడవ పడాల్సి వస్తుందని గత 6 సంవత్సరాలుగా మేము సపరేట్గా వేరు రూమ్లో ఉంటున్నాం. అయితే నా పర్సనల్ సంబంధించిన ఏదో ఒకటి మేము తనతో ఫిజికల్ రిలేషన్ కానీ 6 సంవత్సరాల నుంచి లేదు. మేము విడివిడిగా ఉంటున్నాం. పిల్లల మధ్య కూడా ఒక అంగీకారం చేసుకున్నాం. ఎందుకంటే పిల్లల మధ్య మనం గొడవ పట్టడం ఇష్టం లేదు కాబట్టి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాం.
అని చెప్పేసి చేస్తే గత ప్రతిసారి కూడా నా ఫోన్ కానీ నా ల్యాప్టాప్స్ కానీ నేను ఇంట్లో పెట్టిన తర్వాత వెతుక్కోవటం, దాంట్లో సంబంధించిన కొన్ని మార్ఫింగ్ చేయటం, ఏదో ఒకటి చేయటం, అందరికీ ఒక బ్యాడ్గా ప్రచారం, నా బంధువర్గంలో కూడా అందరికీ బ్యాడ్గా ప్రచారం, అంటే నా గురించి ఒక బ్యాడ్గా ప్రచారం చేసి ఒకటి క్రియేట్ చేస్తే తనని అందరూ మంచిగా అనుకుంటారు, తనకున్న లోపం కూడా పోతుంది అని చెప్పేసి అన్న ఉద్దేశంతో తను చేసిన ఇది. అలా చేయడంతో ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇలాగే గొడవ అయితే అందరినీ పిలిచేసి నా ఇంటి ముందు పంచాయతీ పెట్టి నన్ను తాళాలేసి ఇంట్లో నిర్బంధించి చేస్తే అప్పటికప్పుడు మా ఫ్రెండ్స్ని పిలిస్తే అందరూ కలిసి కూర్చొని పంచాయతీ చేస్తే వాళ్ళు ఏమన్నారు, గత 4-5 ఏళ్ళుగా మీ మధ్య సంబంధం లేనివాడు అతని గురించి నీకెందుకమ్మా, అతనికి సంబంధం లేదు, చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు పెద్దగా చేస్తున్నావు అని చెప్పి అందరి సమక్షంలో మేము అంగీకార పత్రం కూడా రాసుకున్నాం. దాంట్లో ఏంటి, ఎవరు కూడా ఒకళ్ళ విషయాల్లో ఒకళ్ళు ఇంటర్ఫియర్ కావద్దు, పిల్లల విషయం మాత్రం ఇద్దరు జాగ్రత్త చూసుకుని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. కాబట్టి దాని ప్రకారమే నేనేంటంటే ఇంట్లో ఉండటం కూడా మంచిది కాదని పక్కనే ఉన్న నాకు ఇంకో ఇంట్లోనే దాంట్లో నివాసం ఉంటున్నాను, రేకుల ఇంట్లోనే నివాసం ఉంటూ పిల్లలతో రెగ్యులర్ పిల్లలు ఏంటంటే బాబుని పూర్తిగా నా ఇది, పాప కూడా ఏంటంటే అడాప్షన్ చేసుకున్నాం, దత్త తీసుకున్నాం. ఇంట్లో ఆడపిల్లందన్నది కూడా తెలియకుండా వీధుల్లో గొడవ పడుతూ ఆడపిల్లని కూడా అబ్బాస్ పాలు చేసే విధంగా చేయడంతో నేను కనిపెట్టుకుని ఉన్నాను. ఇప్పటి వరకు నాకు సంబంధించి పర్సనల్గా జరిగిన చిన్న చిన్న విషయాలు అంటే హైలైట్ చేసి తనకు సంబంధించి దాచిపెట్టుకోవడం చేసిన పని ఇది. అలా చేయడం వల్ల ఏమైందంటే తర్వాత పాపకి మొన్న అమెరికా సీట్ వస్తే ఎంఎస్ చేయడానికి అమెరికా పంపించాం, బ్యాంక్ లోన్ పెట్టి పంపించాం. తన కోసం కొంత అమౌంట్ కూడా దాచిపెట్టడంతో ఆ అమౌంట్ నేను ఎవరు నువ్వు చెప్పి నేను చేసుకుంటే నేను బయట అప్పు చేసి మళ్ళీ తనకు సంబంధించిన ఫీజు కూడా కట్టడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత బాబుకు సంబంధించి ఏమైందంటే ఇటీవల కాలంలో వాళ్ళ అన్నదమ్ములు పిల్లలు వీళ్ళు గొడవ పడుతున్నారు. వాళ్ళ అన్నయ్య అతను జులాయికి తిరుగుతుంటాడు, అలా కొడాలి నాని అనుచరుడని చెప్పుకుంటూ ఉంటాడు. మాకేంటంటే వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు తాగుబోతులు వాళ్ళు గొడవ పడుతూ పిల్లల్ని ఏమైనా చేస్తారేమో ఆస్తుల కోసం అని చెప్పేసి నేను భయపడి మన జాగ్రత్తగా చెప్తున్నా. ఈ క్రమంలో ఏం చేయిందంటే మన శనివారం వచ్చేసి బాబుని నాకు చెప్పబెట్టుకుని నేను పక్కనే ఉన్నా, నేను గత 3 నెలల నుంచి సెలవులు ఉన్నా ఈ గొడవలతో, బాబు పక్కనే ఉన్నా. నాకు చెప్పబెట్టకుండా మధ్యాహ్నం సెలవు పెట్టి ఇచ్చేసి విజయవాడ ఫంక్షన్కి తీసుకెళ్తే నేను ఫోన్ చేస్తే విజయవాడ వెళ్తున్నాను మాట అన్నాడు. తర్వాత సరే చేయడం బాగోదు, గొడవ పట్టడం బాగోదు అని చెప్పేసి నైట్ 11 o'clock వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ క్రికెట్ ఆడుకుంటూ ఉంటాం బాబు నేను. అది క్రికెట్ ఆడుకోవడానికి బ్యాట్ అది తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు నేను అరే నీ దగ్గర ఫోన్ ఉంది కదరా, నాకు ఇంటిమేట్ చేయాలి కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, అసలే రోజుల పరిస్థితులు బాగాలేదు అని వాటిని చిన్నగా మందలిస్తున్నా. అలాగే ప్లాస్టిక్ వికెట్, అది ప్లాస్టిక్ డమ్మ ఉంటుంది, అది డొల్లు వికెట్ అది. దాంతో నేను వాడిని భయపెట్టాను అంటే వెంటనే నా మీద ఎందుకో మరి ప్రీ ప్లాన్గా ఉందో లేదో నా మీద ఏకంగా దాడి చేయడానికి మీదకి వచ్చేసింది. ఎందుకంటే తనతో నేను గత సంవత్సరం నుంచి మాట్లాడలా, ఈవెన్ ఫోన్ మెసేజ్ లేదు, ఫోన్ కూడా నేను కాంటాక్ట్ లేదు. ఎందుకంటే తనతో మాట్లాడితే మూర్ఖంగా మాట్లాడుతుంది, ఇంట్లో వాళ్ళందరినీ ద్వేషిస్తూ ఉంటుంది. అసలు మా ఇంట్లో పిల్లల్ని ఏంటంటే నా అక్క వాళ్ళ ఇంటికి తమ్ముడింటికి కూడా పంపించదు. లాస్ట్ టైం ఏంటంటే మా తమ్ముడిని 15 ఏళ్ళు, మా తమ్ముడు 2009లోనే తన గురించి ఒకటి చెప్పాడు, నీ గురించి వెనకాల చండాలంగా బంధువులందరికీ చెప్తుందిరా, నువ్వేమో తన కోసం సరోగసి చేసావు, అలాగే అడాప్షన్ చేసావు, తనను బాగా నమ్ముతున్నావు, మమ్మల్ని అందరిని దూరం చేస్తున్నావు అంటే వాడిని తిట్టి పంపించింది. 15 సంవత్సరాల పాటు మేము దూరంగా ఉన్నాం నా తమ్ముడితో, తమ్ముడితో. మా అక్క పక్క వీధిలోనే ఉంటుంది కానీ నా కొడుకుని మా అక్క ఇంటికి పంపదు, తమ్ముడి ఇంటికి పంపదు, బంధువుల ఇంటికి పంపదు. అంటే ప్లాన్డ్గా వాళ్ళందరూ కలిసి ఏంటంటే వీళ్ళని హోల్డ్ చేసేసి సెపరేట్ చేసేసి దాని తద్వారా వాళ్ళు ఏదో బెనిఫిట్ పొందుదామని చూశారు. మేము ఇది గమనించేయండి గత 3 నెలలుగా నేను కాచుకుని ఉన్నా. ఈ క్రమంలో జరిగిన చిన్న ఒకటి గొడవ తను రోజుంది, నేను తను తోయడం వల్ల తన కింద పడి చిన్న చిన్న దెబ్బలు తగిలిన దాన్ని బట్టి దాన్ని సాకుగా చూపించి ఇంత గొడవ చేస్తుంది. అది జరిగిందండి. సార్ మీరు కుటుంబంలో కలహాలు అంటున్నారు కానీ ఆమె చేసిన ఆరోపణలు ఏంటంటే మీరు వేరే మహిళలతో అది నా పర్సనల్ అండి. ఇప్పుడు అదేంటంటే చిన్న చిన్న విషయాలండి, ఎవరి జీవితాలైనా ఉండేవి. తనకి నాకు సంబంధం ఉంటే నేను తన ఏంటంటే అది అక్రమం అవుతుంది. తనకి నాకు 4 సంవత్సరాల నుంచి అసలు టచ్ చేయలేదు, సంవత్సరం నుంచి అసలు మీ ఇద్దరు మాట్లాడుకోవటం లేదు, కనీసం వాట్సాప్ కానీ ఫోన్లో కూడా మాట్లాడుకోవడం లేదు. చిన్న చిన్న విషయాలు జరిగినాయి, ఎవరైనా కావాలా దగ్గరకు వచ్చి నిలబడిన ఫోటో దిగినవి కూడా వాళ్ళకి అనుమానించేసి. ఇదేంటంటే ఇప్పుడు కాదు, 2005 సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నా గురించి ఒక విధంగా బ్యాడ్గా క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. నేను 2009 వరకు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూనే వచ్చా. ఇంత క్రమంలో నేను ప్రిపేర్ అయ్యేవాడిని ఇది చేసేయలేను, తన కోసం ఇంత త్యాగం చేస్తే తను నన్ను బద్నాం చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేనేంటంటే పిల్లలే లేకపోతే ఇంక నేను ఎందుకు, పిల్లల్ని నాకు దూరం చేయడానికి కుట్రతో చేస్తున్నందుకు వల్ల నేను బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ఒకళ్ళతో అంటే అనుకోవచ్చు, చాలా మంది లేదు మీరు నిరూపించవచ్చు. ఎందుకంటే అక్రమ సంబంధాలని ఊరికే రావు, ఎవరికైనా ఇష్టం ఉంటే వస్తారో లేదు. తనతో అసలు నాకు సంసారమే లేనప్పుడు నేను తను నన్ను అడిగలేదు. ఎందుకంటే మా ఇద్దరు 6 ఏళ్ళుగా దూరంగా ఉన్నాం, 4 ఏళ్ళ నుంచి అసలు కంప్లీట్గా రాతపోతలుగా మేము ఇద్దరు సపరేట్గా ఉన్నాం. నా విషయాలకు సంబంధించి అసలు తనకు సంబంధం ఎలా వస్తుంది చెప్పండి. దాని విడాకులు ఒక్కటే తీసుకోలేదు, ఎందుకంటే పిల్లల శ్రేయశ్రేష్ట. విడాకులు తీసుకుంటే అసలు తనకి నాకు పూర్తిగా సంబంధం లేదు కదా. 4 ఏళ్ళ నుంచి మేము దూరంగా ఉన్నాం కంప్లీట్గా. రిటర్న్గా కూడా మేము డాక్యుమెంట్ రాసుకున్నాం పెద్దల సమక్షంలో.
పోలీసులకి ఏం చెప్పారు సార్ ఇప్పుడు పోలీసులకి ఏం లేదు. ఇప్పుడు ఏమైందంటే 15 ఏళ్ళ నుంచి వాళ్ళు మా ఇంటికి రారు. బిడ్డలు ఇంతవరకు చూడలే, వాళ్ళ నాన్న కానీ అమ్మ కానీ ఇంతవరకు బిడ్డలను చూడలే. ఈ రోజు వచ్చి హడావుడిగా వాళ్ళ అమ్మాయిని నా కొడుకుని తీసుకుని పోతే కనీసం పక్కనే ఉన్నాను, నాకు చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించినందుకు వాళ్ళు నా మీద దాడికి ప్రయత్నించారు, నన్ను తిట్టారు. దాంతో నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ తల్లి కాదనట్లేదు, ఇప్పుడు తెలియదు అంటే కానీ తండ్రి దగ్గర కూడా ఉండకూడదా? వాళ్ళకి నేను వాళ్ళ మీద గొడవ పడుతున్నాను, నేను తల్లితో గొడవ పట్ల, తల్లి దగ్గరే ఉండాలి. అందుకనే వాళ్ళకి ఆ ఇల్లు ఇచ్చేసి ఆ ఇంట్లోనే ఉండమని వాళ్ళకి చెప్పాను. ఆ ఇంట్లో ఉండకుండా వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతుంటే ఎవరు తీసుకెళ్తున్నారు? ఎవరైతే మమ్మల్ని ద్వేషించి ఇన్నాళ్ళు దూరంగా పెట్టారో వాళ్ళు తీసుకెళ్తున్నారు. వాళ్ళు తీసుకుంటే నాకెన్నదా? నా కొడుకుని నాకు చెప్పకుండా తీసుకెళ్తుంటే ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏమవుతాయి? ఏదైనా రేపు జరిగితే వాళ్ళకి కానీ వాళ్ళ చిన్న పిల్లలకి గొడవలు జరుగుతున్నాయి ఆస్తుల విషయం. ఆ గొడవల్లో వీళ్ళకి ఎంత హాని చేస్తే ఆ భయంతో నేను ఆపమంటే వాళ్ళు నా మీద దాడికి వచ్చారు. పోలీసులకి ఏం చెప్పారు? ఇప్పుడు అదే కంప్లైంట్ ఇచ్చాము, దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేస్తాను. నేను జరిగిన చిన్న గొడవకి తన మీద జరిగిందండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను, కోర్టు ద్వారా నేను వెళ్తాను. ఎందుకంటే అది క్యాజువల్గా జరిగింది, అది ఉద్దేశపూర్వకంగా. క్రికెట్ అది ప్లాస్టిక్తో ఉన్న వికెట్తో దెబ్బలు తగులుతాయి అంటే నాకైతే తెలియదు. మరి పొరపాటున కింద పడటంతో తనకి చేసి చెందింది. నేను హాస్పిటల్ కూడా నేనే తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించి సాయంత్రం నేను ఇంటి దగ్గర తింపేసి వచ్చా. ఒక వీడియో క్లిప్పింగ్ ఒకటి రిలీజ్ అయింది, మీరు దురుసుగా వాళ్ళ మీద ప్రవర్తిస్తుంటే మీ అమ్మాయి ఆపుతున్నట్లు కూడా. అది మాకు ఇంట్లో జరిగే రెగ్యులర్ గొడవ అండి, రెగ్యులర్ గొడవ. విషయం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆవిడ అంత నోటు దురసో. బూతులు వాళ్ళు బ్రాహ్మిన్సే కానీ బూతులు తిడుతూ ఉంటారు. ఆ బాధలు పడలేక, ఎందుకంటే నేను పిల్లల కోసం ఎప్పుడైనా వాళ్ళు ఇది చేస్తున్నానే తప్పితే నా దగ్గర చాలా ఉన్నాయి వీడియో క్లిప్పింగ్స్. కానీ అది తప్పు కదా, ఎందుకంటే మా ఇంట్లో సంసారంలో పరిష్కరించాల్సింది వాళ్ళు ఇన్వాల్వ్ అవడంతో ఈరోజు వీధులు పడ్డాం. ఎన్నేళ్ళు అయిందండి మీకు మ్యారేజ్ దాదాపు 26 సంవత్సరాలు అయిందండి. 98లో అయింది. 98లో అయింది. తనకేంటంటే జెనెటికల్గా ప్రాబ్లం ఉంది, పిల్లలు పుట్టరు. నాకేంటంటే చూచాయి చెప్పింది, తను నాకంటే 3 సంవత్సరాలు పెద్దది. ఆ విషయం కూడా నాకు చెప్పాల, ఒక 6 నెలలు పెద్దదనే చెప్పింది. సరే అన్న తర్వాత మేము మా ఫాదర్తో చేస్తే వాళ్ళ అన్నయ్య వచ్చి మా అమ్మాయి ముందే లేచిపోయింది ఇంకొకటితో అని మా ఇంటికి వచ్చి చెప్పారు. మా నాన్నకు మేము అడిగాం ఏంటమ్మా ఇలా అంటున్నారంటే వాళ్ళు పెళ్ళి ఆపడం కోసం వచ్చి చెప్పారు. అలాంటి వాళ్ళు ఈరోజు మంచిగా అయ్యారు. నేను 25 సంవత్సరాల నుంచి తను వాళ్ళ ఇంటికి వెళ్లకుండా తనకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేసి పిల్లల్ని ఏర్పాటు చేసి ఈ రోజు నేను పగయ్యాను. అంటే మీరు ఎందుకు పగయ్యారు సార్? అదే కావాలని చేస్తున్నది. ఇప్పుడు ఏంటి, ఏమన్నా డబ్బుల కోసమా లేకపోతే? డబ్బుల కోసం కాదు. నేనంటే కుమారుడు తనకు సంబంధం లేదండి, భవిష్యత్తులో వాడు వెళ్ళిపోతాడని ఒక భయంతో వాళ్ళని క్రియేట్ చేస్తూ తనకు అనుకూలంగా చేస్తూ ఈ మధ్య ఏమైందంటే వాళ్ళ నాన్నకు బాగాలేక ఇప్పుడు దగ్గర అవుతున్నారు. వాళ్ళు దగ్గర నా మీద కుట్ర ఏదో చేద్దామని కుట్ర చేయడం ఫలితం అది. డిస్ప్యూట్స్ ఏం లేదండి, తన నేచర్ ఏంటంటే ఏ రోజు గొడవే, ప్రతి చిన్నదానికి గొడవే. పిల్లల ముందు గొడవ పట్టడం ఇష్టం లేక నేను సైలెంట్గా ఉంటాను. నేను సైలెంట్గా ఉంటే ఈరోజు నాది బలహీనత అయిపోయింది. లేదంటే తనకి ఎప్పుడో నేను విడాకులు ఇచ్చి ఇంకోళ్ళు చేసుకోవచ్చు కదా పిల్లల కోసం అనుకుంటే, తన కోసం నేను ఎందుకు త్యాగం చేస్తా? అంత అవసరం లేదు కదా. తన కోసం, తన శ్రేయస్సు కోసం చేశా. ఎంత గొడవ జరిగినా కూడా నేను ఏ రోజు బయటకు చెప్పలేదు, ఎవరికి చెప్పుకోలేదు. ఎందుకంటే నేను ఇష్టపడి చేసుకున్నాను కాబట్టి. తను ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా ఒక 2005-06 నుండి కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ చెబుతున్నారు గత 3-4 నెలలుగా ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో నుంచి నీ గురించి ఒక బ్యాడ్గా క్రియేట్ చేసుకుంటూ వస్తుందని. నా గురించి నిజంగా చెడుగా ఉన్నప్పుడు నాతో ఎందుకు సంసారం చేస్తుంది? మరి మీరు గతంలో ఎందుకు ఆమె మీద ఫిర్యాదు చేయలేదు? ఇలా అదేనండి, నేను ఎందుకనే ఇప్పుడు ఇంట్లో విషయం బయటకు చెప్పుకోలేం కదా. ఈ రోజు ఉంటాం, రేపు బాగుంటాం, మళ్ళీ ఇంట్లో విషయాలు మేము బయటకు చెప్పుకోలేం కదా. నేనేమో ఆ ఇంట్లో విషయం బయటకు చెప్పుకోవడం, ఒక ఆడపిల్ల గురించి మనం బయటకు చెప్పలేం కదా. ఆ చెప్పడం ఇంతవరకు నేను బయటకు రాలే ఏ రోజు కూడా. మీరే ఆలోచించండి, పిల్లలు లేని దానికి నేను తీసుకొచ్చి 10 సంవత్సరాల పాటు వాళ్ళ నాన్నకంటే ఎక్కువ చూసుకొని పిల్లల్ని ఇచ్చి నేను చక్కగా ఉండడం, ఇంత గొడవ అయినా సరే పిల్లల్ని తనకు దూరం చేయకుండా తనతోనే అడ్డు పెడుతున్నా. ఇంత చేస్తున్నా కూడా నా మీద ఆరోపణలు చేస్తే నేనేం చేయలేను కదా. ఎందుకంటే గత 4 ఏళ్లుగా మా మధ్య ఎటువంటి కాంటాక్ట్ లేదు, ఫోన్ కాంటాక్ట్ లేదు, ఏమీ లేదు. చాలా మంది మహిళలతో ఉన్నట్టు కూడా లేదు, తప్పండి. అది తప్పండి, అది తప్పండి. ఎందుకంటే అది ప్రైవేట్ ఇష్యూ, తనకి నాకు సంబంధం లేదు. ఏదైనా చిన్న ఫంక్షన్స్ లేదా కలిసినప్పుడు ఒక నిమిషం అలా కదా. ఓకే వాళ్ళు కావాలని చేస్తారండి, అది ఓకేనా. వాళ్ళు కావాలని చేస్తారు. ఏదైనా ఫంక్షన్లో కలిసి పక్కన ఉన్న ఫోటో తీసిన మార్ఫింగ్ చేసిన ఈ రోజులు ఇవి నిజంగా అయ్యే ఉంటే తను నాతో పాటు ఎందుకు ఉండాలి? ఇప్పటి వరకు తను నాతో పాటు ఉండాల్సిన అవసరం లేదు కదా. నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు కదా, నా పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం లేదు కదా. తను వెళ్ళిపోవచ్చుగా. అంటే కావాలని ఇద్దరు బయటపడినా. ఇంతకాలం ఎందుకు బయటపెట్టలేదు? ఎప్పుడో జరిగిన 2-3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం జరిగింది నేను చెప్తున్న వాటిల్లో ఇప్పుడైతే లేదు కదా. అంటే మిమ్మల్ని ఒక
మస్తాన్ సాయితో పోల్చారు. సరే మీకు ఎలాగైనా పోల్చుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో తప్పేం లేదు కదా. ఎందుకంటే వాళ్ళు ఎవరు వచ్చి మీకు అలా కదండి, వాళ్ళు ఎలాగైనా పోల్చుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. అసలు మా ఇద్దరి మధ్య సంబంధం లేనప్పుడు తను ఎవరు నన్ను పోల్చడానికి? నేను పిల్లల కోసం తన కోసం నేను కనిపెట్టుకుని ఉన్నా. తనకి ఈరోజు నేను హాని చేయలేదే, తను విడాకులు కూడా అడగలేదు. ఎందుకంటే విడాకులు ఇస్తే తను ఎక్కడికి వెళ్ళిపోతుంది, తన పేరెంట్స్ దగ్గర కూడా వెళ్ళలేదు కదా అన్న ఉద్దేశంతో నేను ఈ రోజుకి ఎప్పుడు విడాకులు అడగల. తను కంఫర్టబుల్గా ఉంటాను, కంఫర్టబుల్ అరేంజ్మెంట్ చేశాను. నా పూర్తిగా ప్రైవేట్ విషయాన్ని ఆవిడ పర్సనల్ విషయంగా చేస్తుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే.